హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 4 దాకా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 5 క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతికి సంబంధించినటువంటి పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకు కంటిన్యూషన్గా ఇవాళ పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. కేవలం టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన బాటనీ, జువాలజీ, వృక్షశాస్త్రం మరియు జంతు శాస్త్రాలకు సంబంధించిన యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన చరిత్ర, హిస్టరీకి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు, టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 5 క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతికి సంబంధించిన పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అందుబాటులో ఉంది. ఇవాళ పార్ట్ 2 వీడియో ద్వారా మరిన్ని విషయాలు, సబ్జెక్ట్ కంటెంట్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. గుప్తుల పరిపాలనలో విషయానికి అధిపతిని విషయపతి అని, అయితే ఇతనికి సహకరించేందుకు ఎంతమంది సభ్యులు గల బృందం సహాయపడేది? 4 సభ్యులు, 5 సభ్యులు, 6 సభ్యులు, ఎవరూ కాదు. గుప్తుల పరిపాలనలో విషయానికి అధిపతిని విషయపతి అని పిలిచారు, అయితే ఇతనికి సహకరించేందుకు ఎంతమంది సభ్యులు గల బృందం సహాయపడేది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 5 సభ్యులు గల బృందం. రెండో ప్రశ్న చూస్తే విషయపతికి సహకరించేందుకు 5 సభ్యులు గల బృందంలో ఎవరెవరు ఉండేవారు? నగర శ్రేష్ఠ, సార్థవాహకుడా, ప్రథమ కులికుడా, ప్రథమ కాయస్థుడా, పుస్తపాలుడా, పై వారందరూనా? విషయపతికి సహకరించేందుకు 5 సభ్యులు గల బృందంలో సభలో ఎవరెవరు ఉండేవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్, పై వారందరూ అండి. ఇక మూడో ప్రశ్న చూస్తే నగర పరిపాలనకు గుప్తుల కాలంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి, అయితే నగరపాలన అధికారిని ఏమని పిలిచారు? నగరపాలకుడు, పురపాలకుడు, పురపాలుడు, పుస్తపాలుడు, పరిపాలకుడు. నగర పరిపాలనకు గుప్తుల కాలంలో ప్రత్యేక ఏర్పాటు ఉండేది, అయితే నగరపాలన అధికారిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పురపాలుడు అని పిలిచారు, గుర్తుపెట్టుకోవాలి. నాలుగో ప్రశ్న చూస్తే గుప్త చక్రవర్తులకు ఆదాయం ముఖ్యంగా భూమి శిస్తు నుంచి లభించేది, పండిన పంటలో ఎన్నో వంతు పంటను భూమి శిస్తుగా నిర్ణయించేవారు? 1/3 వంత, 1/2 వంత, 1/4 వంత, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1/3 వంతు. ఐదో ప్రశ్న చూస్తే భూమి శిస్తును ఏ పేర్లతో పిలిచారు? భాగకర,
ఉద్యంగా, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. గుప్తుల కాలంలో భూమి శిస్తును ఏ ఏ పేర్లతో పిలిచారు? ఆప్షన్ ఏ భాగకర, ఆప్షన్ బి ఉద్యంగా అనే పేర్లతో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఇక ఆరో ప్రశ్న చూస్తే గుప్తుల కాలంలో భూమి శిస్తుతో పాటు ఇంకా ఏ ఏ వాటిపై పన్నులు విధించి ప్రభుత్వానికి ఆదాయం లభించేటట్లుగా చేసేవారు? వృత్తి పన్ను, ఉప్పు పన్ను, వర్తక సంఘ పన్ను, వాణిజ్య పన్ను, రేవులు, అడవులు, గనుల మీద. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఏడో ప్రశ్న చూస్తే గుప్త పాలకుల న్యాయ వ్యవహారాలలో చక్రవర్తి మాటకు తిరుగులేదు. అయితే న్యాయ వ్యవహారాలలో ఎవరెవరు ఉండేవారు? మహాదండనాయకుడు, ఆప్షన్ బి మహాక్షపతిలక, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. ఎనిమిదో ప్రశ్న చూస్తే గుప్త పాలకులు సంప్రదాయంగా అనుసరించబడుతున్న చతురంగ బలాలను పోషించారు. అయితే సైనిక రంగంలో ఏ ఏ ఉద్యోగులు ఉండేవారు? సేనాపతి, మహాసేనాపతి, దండనాయకుడు, పైవారందరూ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరూ. తొమ్మిదో ప్రశ్న చూస్తే గుప్త సామ్రాజ్య పతనం తర్వాత ఒకప్పుడు గుప్త సామ్రాజ్యానికి సామంత రాజ్యాలుగా ఉన్న రాజ్యాలలో పేరుగాంచిన రాజ్యం ఏది? స్థానేశ్వర రాజ్యం, పుష్యభూతి రాజ్యం, రాష్ట్రపాలకులు, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్థానేశ్వర రాజ్యం అనేది పేరుగాంచింది. ఇక పదో ప్రశ్న చూస్తే గుప్తులకు సామంతులుగా ఉన్న ఏ రాజ్యపాలకులు బలపడి తిరిగి ఉత్తర భారతదేశంలో మళ్ళీ రాజకీయ సమైక్యత, సుస్థిరతను సాధించగలిగారు? పుష్యభూతి వంశస్థులు, స్థానేశ్వర రాజ్యం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి రాష్ట్రపాలకులు. గుప్తులకు సామంతులుగా ఉన్న ఏ రాజ్య పాలకులు బలపడి తిరిగి ఉత్తర భారతదేశంలో మళ్ళీ రాజకీయ సమైక్యత, సుస్థిరతను సాధించగలిగారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి పుష్యభూతి వంశస్థులు మరియు స్థానేశ్వర రాజ్యం. 11వ ప్రశ్న చూస్తే పుష్యభూతి వంశస్థులలో గొప్పవాడుగా పేరు పొందినటువంటి ఏ రాజు కాలంలో ఉత్తరాపథం తిరిగి మహోన్నత దశకు చేరుకుంది? చాళుక్యరాజు, హర్షవర్ధనుడు, చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హర్షవర్ధనుడి కాలంలో. 12వ ప్రశ్న చూస్తే మహాశివభక్తుడైనటువంటి పుష్యభూతి ఈ వంశానికి మూల పురుషుడు అయినందువల్ల ఈ వంశానికి పుష్యభూతి వంశం అనే పేరు వచ్చిందండి. అక్కడ పురుషభూతి పడింది తప్పు, అది పుష్యభూతి వంశం అనే పేరు వచ్చింది అని ఎవరు రాసిన గ్రంథం వల్ల తెలుస్తూ ఉంది? బాణుడి హర్షచరిత్రణ, కౌటిల్యుడి అర్థశాస్త్రమా, మెగస్తని సిండికా గ్రంథమా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బాణుడు రాసినటువంటి హర్షచరిత్ర అనే గ్రంథం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక 13వ ప్రశ్న చూస్తే పుష్యభూతి వంశంలో 3వ తరంకి చెందినటువంటి ఆదిత్యవర్ధనుడి కుమారుడైన ప్రభాకవర్ధనుడు ఇతడు ఏ బిరుదాన్ని ధరించాడు? మహారాజాదిరాజు, రాజాదిరాజ, హూణ హరిణ కేసరి, ఉత్తరాపత రాజా. పుష్యభూతి వంశంలో 3వ తరం వాడైనటువంటి ఆదిత్యవర్ధనుడి కుమారుడైన ప్రభాకవర్ధనుడు ధరించిన బిరుదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహారాజాదిరాజు. 14వ ప్రశ్న వస్తే ప్రభాకవర్ధనుడిని ఏ పేరుతో బాణుడి హర్షచరిత్ర వర్ణించింది? మహారాజాదిరాజన, రాజాదిరాజన, హూణ హరిణ కేసరే, ఉత్తరాపత రాజన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హూణ హరిణ కేసరి అనేటువంటి పేరుతో బాణుడి హర్షచరిత్రలో ప్రభాకవర్ధనుడిని వర్ణించింది. 15వ ప్రశ్న చూస్తే ప్రభాకవర్ధనుడి భార్య యశోమతీదేవి. అయితే ఇతనికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారండి. కుమార్తె పేరు రాజ్యశ్రీ అనేటువంటి కుమార్తె. ఇక 2 కుమారుల పేర్లు తెలపండి. ఆప్షన్ ఏ రాజ్యవర్ధనుడు, ఆప్షన్ బి హర్షవర్ధనుడు, ఆప్షన్ సి మౌఖరివర్ధనుడు, ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. రాజ్యవర్ధనుడు పెద్ద కుమారుడు, హర్షవర్ధనుడు చిన్న కుమారుడు. ఈ విధంగా 2 కుమారుడు, 1 కుమార్తె ప్రభాకవర్ధనుడికి. ఇక 16వ ప్రశ్న వస్తే క్రీస్తు శకం 604వ సంవత్సరంలో స్థానేశ్వర రాజ్యంపై హూణులు దండెత్తి వచ్చారు. అప్పుడు ప్రభాకవర్ధనుడు ఎవరిని హూణులను ఎదుర్కొనేందుకు, అణిచివేసేందుకు యుద్ధానికి పంపాడు? రాజ్యవర్ధనుడినే, హర్షవర్ధనుడినే, మౌఖరిరాజున, ఎవరూ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజ్యవర్ధనుడిని యుద్ధానికి పంపాడు.
17వ ప్రశ్న చూస్తే హూణులపై విజయాన్ని సాధించి రాజ్యవర్ధనుడు రాజ్యానికి తిరిగి వచ్చేసరికి ఏమి జరిగింది? ఆప్షన్ ఏ ప్రభాకవర్ధనుడు జబ్బు చేసి మరణించడం, అదేవిధంగా ఆప్షన్ బి తల్లి యశోమతి సతీ సహగమనం చేసిందని, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 18వ ప్రశ్న వస్తే ప్రభాకవర్ధనుడు మరణానంతరం రాజ్యవర్ధనుడు పట్టాభిషేకుడైన సమయంలో మానస రాజైనటువంటి దేవగుప్తుడు గౌడరాజైనటువంటి శశాంకుడితో కలిసి కనోజుపై దండెత్తి ఎవరిని వధించాడు? రాజ్యశ్రీ భర్త గృహవర్మన, రాజ్యవర్ధనుడినే, ప్రభాకవర్ధనుడినే, ఎవరూ కాదు. ప్రభాకవర్ధనుడి యొక్క మరణానంతరం రాజ్యవర్ధనుడు పట్టాభిషేకుడైనటువంటి సమయంలో మానసరాజైనటువంటి దేవగుప్తుడు గౌడరాజైనటువంటి శశాంకుడితో కలిసి కనోజుపై దండెత్తి ఎవరిని వధించాడు? కనోజు ఎవరి ఆధీనంలో ఉండేదంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాజ్యశ్రీ భర్త గృహవర్మను వధించడం అంటే చంపివేయడం జరిగింది. ఇక 19వ ప్రశ్న చూస్తే రాజ్యశ్రీని భర్తను చంపి రాజ్యశ్రీని నిర్బంధించారని తెలుసుకున్న రాజ్యవర్ధనుడు సైన్యంతో కనోజుపై దండెత్తి దేవగుప్తుడిని ఓడించాడు. అయితే రాజ్యశ్రీని బందిఖానా నుంచి విడిపించడానికి ముందే దురదృష్టవశాత్తు రాజ్యవర్ధనుడు శశాంకుడి యొక్క కుట్రకు బలై చనిపోయాడు. ఈ పరిస్థితుల్లో స్థానేశ్వర రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? హర్షవర్ధనుడా, రాజ్యవర్ధనుడా, ప్రభాకవర్ధనుడా, ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హర్షవర్ధనుడు. 20వ ప్రశ్న చూస్తే హర్షవర్ధనుడు గొప్ప విజేతగాను గొప్ప పరిపాలనాదక్షుడిగాను పేరు పొందాడు. అయితే ఏ గ్రంథాలలో హర్షుడి ఆదర్శవంతమైన ప్రభువుగా ఉన్నట్లుగా జీవిత చరిత్ర రాయబడింది? హర్ష చరిత్రన, సియుకి గ్రంథమా, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. హర్ష చరిత్ర సియుకి గ్రంథం. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న చూస్తే హర్షుడు పరిపాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించాడు? ఆప్షన్ ఏ సామ్రాజ్యాన్ని భుక్తులుగాను, ఆప్షన్ బి భుక్తులను విషయాలుగాను, ఆప్షన్ సి విషయాలను గ్రామాలుగాను, ఆప్షన్ డి పైవన్నీ. హర్షుడు పరిపాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న ఇస్తే హర్ష చరిత్ర నుంచి శాసనాల నుంచి అనేక మంది ఉద్యోగుల పేర్లు తెలుస్తూ ఉన్నాయి. వారిలో ముఖ్యులు ఎవరు? 1 మహాసంధి విగ్రహాధికృత యుద్ధ వ్యవహారాలు, ఆప్షన్ బి రాజస్థానీయ విదేశీ వ్యవహారాల మంత్రి, ఆప్షన్ సి మహాబలాధికృత సేనాపతి, ఆయక్తక భోగకలు పన్నుల వసూలు అధికారుడు, భాండాగారాధికృత కోశాధికారి, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 23వ ప్రశ్న వస్తే హర్షవర్ధనుడి కాలంలో భుక్తికి అధికారిని ఏ పేరుతో పిలిచారు? ఉపరిక, భోగపతి, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి, ఉపరిక మరియు భోగపతి. 24వ ప్రశ్న వస్తే హర్షవర్ధనుడి కాలంలో విషయానికి అధిపతిని ఏమని పిలిచేవారు? విషయపతి, కుమారమాత్య, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 25వ ప్రశ్న చూస్తే హర్షుడి కాలంలో గ్రామమే ప్రభుత్వానికి పునాది. గ్రామంలో ఏ ఏ పేర్లతో ఉద్యోగులు ఉండేవారు? వీరికి ఈ గ్రామ వృద్ధుల సహకారం ఉండేది? అక్షపడలిక, కరణిక, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 26వ ప్రశ్న చూస్తే హర్షుడి కాలంలో భూమి శిస్తు రాజ్యానికి ముఖ్య ఆదాయం. ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేది కాదండి. వేసిన పంటలో ఎన్నో వంతును పన్నుగా వసూలు చేసేవారు? 6వ వంత, 5వ వంతు, 4వ వంతు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6వ వంతు. 27వ ప్రశ్న చూస్తే హర్షుడి కాలంలో వస్తువుల బరువు ఆధారంగా చేసుకుని వసూలు చేసే అమ్మకం పన్నును ఏమని పిలిచారు? తూకమేయ, తుల్యమేయ, రాజపన్ను, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తుల్యమేయ. 28వ ప్రశ్న చూస్తే హర్షవర్ధనుడి కాలంలో పన్నులను వసూలు చేయడానికి ఉన్న ఉద్యోగులను ఏ పేర్లతో పిలిచారు? ధృవాధికరణ, గౌల్మిక, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి.
29వ ప్రశ్న వస్తే హర్షవర్ధనుడి కాలంలో ప్రభుత్వ ఆదాయాన్ని ముఖ్యంగా 4 పద్దుల మీద ఖర్చు పెట్టేవారు. అవి ఏవి? ప్రభుత్వ యంత్రాంగం, రాజప్రసాదం, పండిత సత్కారానికి, దాన ధర్మాలు అనేటువంటి ఈ యొక్క 4 పద్దుల మీదనే ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని ఖర్చు పెట్టేవారట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తే హర్షుడి శిక్షాస్మృతి కఠినతరమైనదిగా ఉండేది, నేరాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఏ నేరానికి ఏ శిక్షను విధించేవారు? ఆప్షన్ ఏ దేశద్రోహ నేరానికి యావజ్జీవ కారాగార శిక్ష. ఆప్షన్ బి సాంఘిక నియమావళిని ఉల్లంఘించడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయులైనటువంటి వారికి అంగచ్ఛేద శిక్ష కానీ దేశ బహిష్కరణ శిక్ష కానీ విధించేవారు. ఆప్షన్ సి చిన్న చిన్న నేరాలకు జరిమానాలు విధించేవారు. ఇక ఆప్షన్ డి రాజపట్టాభిషేకం వంటి విశేష సందర్భాల్లో ఈ యొక్క ఖైదీలను బాధితులను విడిచిపెట్టేటువంటి ఆచారం ఉండేది. ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 31వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హర్షుడు పెద్ద సైన్యాన్ని పోషించాడు. సైన్యంలో చతురంగ బలాలు ఉండేవి. ఏ బలం ఏ విధంగా ఉంది? 5,000 ఏనుగులు ఉన్నాయి, 2,000 అశ్వాలు ఉన్నాయి, 50,000 కాల్బలం ఉంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 32వ ప్రశ్న వస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు గల ఆర్థిక పరిస్థితులలో మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిందండి. రాజ్య ప్రధాన ఆదాయం అనేది పంటలలో ఎన్నో వంతు శిస్తుగా వసూలు చేసేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈ శిస్తులు మారేవి. 1/4 నుంచి 1/6 వంతా, 1/2 నుంచి 1/4, 1/3 నుంచి 1/5 ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1/4 వంతు నుంచి 1/6 వంతు వరకు. 33వ ప్రశ్న వస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు గల ఆర్థిక పరిస్థితులలో మౌర్యుల కాలంలో వివిధ రకాల లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికి తీసి వివిధ రకాలైన వస్తువులు తయారు చేశారు. ఆ లోహాల పేర్లు తెలపండి. ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి. పైవన్నీ అండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 34వ ప్రశ్న చూస్తే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు గల ఆర్థిక పరిస్థితుల్లో మౌర్యుల కాలంలో ఏ పరిశ్రమలో అభివృద్ధి చెందాయి? దారు కొయ్య పరిశ్రమ, రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 35వ ప్రశ్న వస్తే మౌర్యుల కాలానికి భిన్నంగా ఏ సంవత్సరాల్లో అనేక చిన్న చిన్న ముఖ్యంగా విదేశీ రాజ్యాలు ఏర్పడ్డాయి? అందుకే సనాతన చరిత్రకారులు ఆ యొక్క యుగాన్ని, విదేశీ రాజ్యాలు ఏర్పడినటువంటి యుగాన్ని అంధయుగముగా భావించారు. ఆ యుగం పేరేమిటి? ఆ కాలం క్రీస్తుపూర్వం 200 నుంచి 300, క్రీస్తుపూర్వం 150 నుంచి 250, క్రీస్తుపూర్వం 250 నుంచి 350 ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తుపూర్వం 200 నుంచి 300 కాలాన్ని ఈ యొక్క అంధయుగం అని చెప్పారు. కానీ ఆ కాలంలోనే ఎక్కువగా ఈ యొక్క వర్తక వాణిజ్యాలు బాగా పెరిగాయని కూడా చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ 5 క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, సంస్కృతికి సంబంధించిన పార్ట్ 2 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.